హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఈరోజు నేను డీమార్ట్కి వెళ్ళాను అనమాట. డీమార్ట్లో కొన్ని స్టీల్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, లేటెస్ట్గా వచ్చినవి అంటే ప్లాస్టిక్ ఉంటాయి కదా, అలాంటివి నేను అన్నీ చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ కొన్ని సరుకులు తీసుకుందామని వెళ్ళామన్నమాట డీమార్ట్కు. దాంట్లో నాకు ఇవన్నీ కొన్ని బాగా నచ్చాయి అనమాట. ప్రైస్ రీజనబుల్గానే ఉంది. స్టీల్ ఇవి బౌల్స్ ఉన్నాయి కదా, కొంచెం వెయిట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. బౌల్స్ అన్నీ కూడా 59 రూపీస్, 69 రూపీస్, పెద్ద సైజ్ 79 అలా ఉన్నాయన్నమాట. ఎప్పుడూ కూడా మామూలుగా నాకు డీమార్ట్లో లేటెస్ట్గా టిఫిన్ బాక్సెస్ ఎప్పుడూ ఉంటాయండి. అసలుకి మారుతూనే ఉంటాయి. మీకు ఈవెన్ స్టీల్లో కానీ లేదా ప్లాస్టిక్లో కానీ ఇంకా వేరే మనకు గాజు ఉంటాయి కదా, వాటిలో కూడా ఎప్పుడు డిఫరెంట్గా టిఫిన్ బాక్సెస్ అయితే చాలా వస్తాయి. వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్స్. యాక్చువల్లీ మనం ఏమనుకుంటామంటే ఇయర్ స్టార్టింగ్లోనే మేబీ కొత్తగా ఉంటాయేమో అనుకుంటాం, కానీ లేదండి, చాలా వరకు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. నేను ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటాం కదా, చూస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇవి చాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి కదా, బోర్డ్స్లో అయితే చాలా టైప్స్లో ఉన్నాయండి. కాకపోతే వుడ్ వాడితే కొంచెం బెటరు అని చెప్పేసి అంటారు కదా, అందుకోసం చెప్పి వుడెన్వి చూశాను నేను. వాటిలో చాలా అంటే 120 రూపీస్వి, 100 రూపీస్వి, చిన్నవి, అట్లా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ కాస్ట్లో కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇత్తడివి చూపిస్తున్నా. నాకు డీమార్ట్లో ఒక డౌట్ అండి, ఎవరైనా సరే దీన్ని ఒకసారి డీమార్ట్లో ఉన్నాయి ఈ ఇత్తడి ఉన్నాయి కదా, వీటిపైనవి కోటింగ్ వేసినవి ఇత్తడివా లేకపోతే ప్యూర్ ఇత్తడో నాకు అర్థం అవట్లేదండి. యాక్చువల్లీ చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ 200 రూపీసు, 150 రూపీసు, 300 బిలోనే ఉన్నాయన్నమాట. గ్లాసెస్ కానీ 99 రూపీస్కి. అవి ఎలా ఇవ్వడానికి అవుతుంది? మోస్ట్లీ అలా అంటే యాక్చువల్ ఇత్తడిదైతే, ప్యూర్ ఇత్తడిదైతే అస్సలు రాదండి, ఖచ్చితంగా చెప్తున్నా కదా. ఇంత తక్కువ కాస్ట్కి అయితే అసలు రాదు. వీళ్ళ దగ్గరే డీమార్ట్లోనే నేను చూశాను. యాక్చువల్లీ దీప ప్రమిదలు ఉంటాయి కదా, అవి దీప ప్రమిదలు కానీ అలాంటివి 600, 700 అలా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే మీడియం సైజు ప్లేట్ వచ్చేసేసి ఇక్కడ ఉండే దాంట్లోనేమో యాక్చువల్లీ 200 రూపీస్ ఉంది. ఇది పెద్ద సైజు కదా, 200 రూపీస్ మీడియం సైజు ప్లేట్ ఉంటే, అదే ప్లేటు నేను మళ్ళీ మీకు ముందు కూడా చూపించాను చూడండి. అదే ప్లేటు దాంట్లో వచ్చేసేసి 300, 400 ఉందండి. యాక్చువల్లీ చూడండి, దీనికంటే చిన్న సైజే. అది ప్యూర్ ఇత్తడి అనమాట. మీరు ప్యూర్ ఇత్తడిలో తినాలి అనుకుంటే మాత్రం దీన్ని మాత్రం ఇది స్టీల్ పైన ఉండే కోటింగ్ అని నేనైతే అనుకుంటున్నానండి. మీకు ఎవరికైనా నేను చెప్పింది కరెక్టా కాదా, లేదా నిజంగానే ఇత్తడివే, ఇవి ప్యూర్ ఇత్తడే ఈ కాస్ట్లో వాళ్ళు ఇస్తున్నారు డీమార్ట్ వాళ్ళని మీరు అనుకుంటే, ఒకసారి ఏ విషయం అనేది ఒక్కసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి మీరు. మోస్ట్లీ 90% నేను కాదు అనుకుంటున్నానండి ఇందులో. అది నాకు ఎప్పుడు తెలిసింది అని అంటే, యాక్చువల్లీ నేను డీమార్ట్లో కంపేర్ చేసుకున్నాను. డీమార్ట్లోనే దేవుడి సామాన్లు ఉండేదంతా ఒక ర్యాక్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఒక దగ్గర పెడతారనమాట. దాంట్లో కంపేర్ చేస్తే మీరెవరైనా కూడా వెళ్ళండి, ఒకసారి కంపేర్ చేయండి. ఇంత పెద్ద ఐటెం ఏమో 200 రూపీస్ ఇస్తున్నారు, చిన్న ఐటెం వచ్చేసేసి అలా ఇస్తున్నారు అని అంటే మనం చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను చేసిన వేరే వీడియోస్లో కూడా ఇత్తడి సామాన్లు నేను చేశాను కదా, ఆ వీడియోస్లో కూడా మీరు చూడండి. వాటిల్లో కూడా కాస్ట్ అసలు ప్లేట్ది అయితే చాలా కాస్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ 400, 300కి ఎలా ఇస్తారు? అది అసలు యాక్చువల్లీ కంపేర్ చేసుకున్నా కానీ రాదనమాట. ఈ వాటర్ బాటిల్ ఉందండి, అసలు మీరు ఎవ్వరూ నమ్మరు. ఈ వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసేసి 399 ఉందనమాట. అస్సలు నేను నమ్మలేకపోయాను, అంత కాస్ట్ ఉంటుందా వాటర్ బాటిల్ అనిపించింది చూడటానికి. ఇవన్నీ స్టీల్ అండి, సేమ్ కాస్ట్, స్టీల్ కాస్ట్లోనే అది ఇస్తున్నారు. మేబీ అర్థం అవ్వలేదు కొన్ని అయితే. ఇది ఇత్తడిదండి, 750 రూపీస్ అనమాట. సారీ, ఇత్తడి అంటున్నాను. సైడ్ వచ్చేసి ఇత్తడిలాగా కోటింగ్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ ఇదనమాట. నేను ఇందాక చెప్పా కదా, చూడండి ప్లేట్స్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఉంటాయన్నమాట. అంటే చాలా కాస్ట్ మీన్స్ ఇందాక వాటితో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అన్నట్టు. ఈ ప్లేట్స్ కానీ, చిన్న ప్లేట్ చూడండి 69 రూపీస్, అక్కడ పెద్ద ప్లేటే 200 రూపీస్కి. ఎలా అది అవ్వదు కదా అసలుకి, మోస్ట్లీ 90% అవ్వదండి అసలుకి. ఇది చాలా అంటే ఇది ప్యూర్ ఇత్తడి అనమాట. మీరు ఇది చూడండి, యాక్చువల్ ప్రైస్ కూడా నేను ఇందాక చూపిస్తున్నా కదా, 350 రూపీస్ ఉంది. ఇది చాలా చిన్నది దానికంటే కూడా, అయినా 350 రూపీస్, అది వచ్చి 200 రూపీస్ ఉందన్నమాట. ఇలా మనం మోస్ట్లీ కంపేర్ చేసినప్పుడు తెలిసిందనమాట నాకు కూడా. లేదు ఇందులో సంథింగ్ అది ఇత్తడి కాదేమో అనేసి నాకు అనిపించింది అనమాట. ఇవి సాంబ్రాణి ధూపం పెట్టుకునేవి అనమాట, స్టిక్స్ పెట్టుకుంటాం కదా, అది వచ్చేసి 99.
ఇవన్నీ కూడా చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి. మామూలుగా ఇత్తడివి కొంచెం వెయిట్ ఉంటాయి కదా, ఇవైతే ఏం వెయిట్ లేవన్నమాట. ఇది 99 రూపీస్ ఉంది. బాగుంది నార్మల్గా వాడుకోవడానికైతే. ఇక్కడ కొన్ని రకాల సూట్ కేసెస్ చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ కొంతమంది డిసెంబర్లో వెళ్తారు కదా, ఫారెన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా మంచి కాస్ట్లో ఉన్నాయి. సూట్ కేసెస్ కూడా చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా కూడా. కొన్ని ప్లే ఐటమ్స్ అనమాట, పిల్లలకి కొంచెం ఉంటాయి కదా. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయండి. ఎక్కువ కాస్ట్ ఉంటాయేమో అని మనం అనుకుంటాం, కానీ అలా ఏం లేవన్నమాట. పజిల్స్ కానీ, కార్డ్స్ కానీ, బొమ్మలు కానీ, కార్లు, బబుల్స్, ప్రతిదీ ఉన్నాయండి. యాక్చువల్లీ ఇది నల్లగండ్ల దగ్గర ఉండే డీమార్ట్ అనమాట. మీరు ఎవరైనా ఇక్కడ ఏవైనా ఐటమ్స్ నచ్చినా కానీ అన్నీ ఆల్మోస్ట్ డీమార్ట్లలో ఉంటాయి, కానీ కొంచెం ఇక్కడ నాకు ఎక్కువగా ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది అనమాట. కొన్ని గ్యాసెస్ చూపిస్తున్నా. గ్యాస్ స్టవ్స్ మీద కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి. 4 బర్నర్స్, 2 బర్నర్స్, అన్ని రకాలవి ఉన్నాయి. అవన్నీ నేను ఓవరాల్గా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ అన్నిటి మీద కూడా ఎప్పుడూ ఆఫర్స్ ఉంటాయండి. కొన్నిసార్లు ఏంటంటే చాలా బెస్ట్ ఆఫర్స్ ఇస్తారనమాట. మనకు ఆ ఐటమ్స్ కొంచెం రీజనబుల్ అని చెప్పేసి మనం ఆన్లైన్లో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర కొంచెం చాలా తక్కువగానే అని నాకు అనిపిస్తుంది అనమాట. కొన్ని ఐటమ్స్ మీద చూసినప్పుడు ఏంటంటే వీళ్ళ దగ్గర కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఇదన్నమాట. ఇవన్నీ కూడా అండి, అన్ని మిక్సీస్లో చాలా రకాల మిక్సీలు చాలా డిజైన్స్లో ఉన్నాయి కదా. ఇవైతే జ్యూస్కి కూడా వేరే అది కూడా టిన్ ఇచ్చారనమాట. దాంట్లో ఇది ఎయిర్ ఫ్రైయరు. ఈ ఎయిర్ ఫ్రైయర్ కూడా 3099 ఉందన్నమాట. 999 ఉంది, 3999. చాలా బాగుందండి. ఇది కూడా ఎయిర్ ఫ్రైయర్ కూడా చిన్నగా సింపుల్గా వచ్చిందనమాట. మనం ఏమైనా ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి చేసుకోవాలి అనుకుంటే చాలా బాగుంది అనిపించింది నాకైతే అనమాట. ఎలక్ట్రికల్ ఐటమ్స్ డీమార్ట్లో చాలా ఉంటాయండి. అసలు ఒకసారి మనము వెతుక్కొని, అంటే ప్రైజు మీరు కంపేర్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సేల్ పెట్టినప్పుడు ఎలా ఉంటున్నాయి, నార్మల్గా ఎలా ఉందనేది కొంచెం చెక్ చేసుకొని తీసుకుంటే కొంచెం బెటర్. నాకైతే ప్రైస్ వైజ్గా చూసుకుంటే మాత్రం ఎప్పుడూ డిస్కౌంట్ ఉంటుంది, రీజనబుల్ ప్రైజే అనిపిస్తాయి అన్నమాట. ఇవి నాన్ స్టిక్లో కిందంతా స్టీల్ వచ్చింది, లోపల నాన్ స్టిక్ వచ్చిందండి. పట్టుకునే హ్యాండిల్ వచ్చేసి రాగి ఉంటుంది కదా, అలా 3గా ఉన్నాయి అనమాట. 2-3 రకాలుగా ఉంది. బాగుందనమాట. అది కూడా కొంచెం వెయిట్గా ఉంది, బాగుంది. ప్లాస్టిక్వి ఇవన్నీ కూడా కుండీలండి. ఇప్పుడైతే యాక్చువల్లీ ప్లాంట్స్ పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అవి కూడా ఇక్కడ దొరుకుతాయి డీమార్ట్లో. ప్రతిదీ డీమార్ట్లో దొరకందంటూ ఏమీ ఉండదండి. కాకపోతే కొంచెం మనం వెతుక్కొని, మోడల్స్ ఎప్పటికప్పుడు వేరే మోడల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి వెతుక్కొని మీరు తీసుకున్నారనుకోండి చాలా మంచివి దొరుకుతాయి అన్నమాట. ప్రైజు బయట మీరు ఏమైనా 99 స్టోర్స్ కానీ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అలాంటి స్టోర్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే మాత్రం డీమార్ట్లో తక్కువ ఉంటుంది. ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ఇవన్నీ బౌల్స్ కానీ ఇట్లాంటివి చాలా రోజుల నుంచి వాడుతున్నా కదా, ఏమీ పాడవడం కానీ అట్లా ఏమీ ఉండవు, చాలా బాగుంటాయి అనిపించింది నాకైతే మాత్రం. ఇప్పుడు లంచ్ బాక్సెస్ కానీ అలాంటివి. కాకపోతే ఇందులో ఏంటంటే అండి 99 రూపీస్కి మొత్తం చాలా పెద్ద సెట్లు అలా వచ్చే వాటిలో కూడా మీరు ఒక్కసారి ఏంటంటే చూసుకోండి, క్యాప్లు కొంచెం టైట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తీసుకోండి అంతే. ఇంకా మిగతా అంతా బాగుంటుంది అనమాట. ఓన్లీ ఆ ఒక్కటే చూసుకుంటే సరిపోతుంది. ఇక డెకరేషన్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అసలుకి మనం ఇంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చాయన్నమాట. ఫ్లవర్ పాట్స్ కానీ మామూలుగా ఇట్లా ప్లాంట్స్ కూడా వచ్చాయన్నమాట. గ్రీన్లో ఇప్పుడు ప్లాంట్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, ఆ మోడల్వి కూడా ఉన్నాయి. కొన్ని బౌల్స్ కూడా ఇప్పుడు జ్యువెలరీ బాక్సెస్ లాగా చాలా డిఫరెంట్గా ఎప్పటికప్పుడు డిఫరెంట్ వస్తూనే ఉంటాయండి. డీమార్ట్లో మాత్రము మనకు ఒకే ఐటము ఎప్పటికీ ఉంటుంది అనేసి అలా ఏం లేదు. ఎప్పుడూ న్యూగా ఏవో ఒక ఐటమ్స్ వస్తూనే ఉంటాయన్నమాట. ప్రైస్ వైజ్గా కూడా మనకు రోజు వాడుకునే సామాన్లు కూడా, సరుకులు కూడా చాలా తక్కువగా ఉంటాయండి అసలుకి. అవి కానీ ఇట్లాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, మీకు ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ, బట్టలు కూడా అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయన్నమాట. నేనైతే డోర్ కర్టన్స్కి చాలా రోజుల నుంచి వాడుతున్నాను అనమాట. ఏమి ఇప్పటివరకు అయితే పాడవడం అంటూ అట్లా ఏం జరగలేదన్నమాట. చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా కనుక డీమార్ట్ సామాన్లు ఏమన్నా వాడుతూ ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ ఒకసారి చేయండి. అంటే ఐడియా ఉంటుంది కదా అందరికి కూడా, ఒకవేళ కామెంట్స్ చదువుతుందో మనకు తెలుస్తుంది అనమాట. ఇవి చూడండి టిన్ను, ఇది గాజుదిలా ఉంది కానీ ప్లాస్టిక్ది అండి. చాలా బాగుందనమాట. ఇప్పుడు మనకు ఒక హాఫ్ లీటర్ అయితే ఆయిల్ అయితే పడుతుంది దాని లోపల. నీట్గా కూడా ఉందనిపించింది నాకైతే మాత్రం.
ఇవి బౌల్స్ నార్మల్గా ఉండేవి. చాలామంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో నేను చూస్తూ ఉంటాను కదా, డెకరేటివ్ కోసం అని చెప్పేసి వాడుతూ ఉంటారు కదా. చాలా ఐటమ్స్ కూడా అన్నీ కూడా నేను డీమార్ట్వే పెడుతూ ఉంటారు చూడండి మీరు కావాలంటే. ఇవన్నీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా కూడా ఉంటాయన్నమాట. ఇవి నేను గుమ్మం దగ్గర పెట్టుకోవడం కోసం అని చెప్పేసి తీసుకున్న ఆ బౌల్స్, చిన్న బౌల్స్ 2 తీసుకున్న. డిన్నర్ సెట్లు కానీ ఇవేమన్నా మనము రిటర్న్ గిఫ్ట్ లాగా, ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి కానీ అట్లాంటి వాటి అన్నిటికి కూడా చాలా బాగుంటాయండి. ఇది జ్యువెలరీ బాక్స్ చాలా నచ్చింది నాకు. డిఫరెంట్గా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఒకసారి వీడియో తీసిన. అలాంటిది కూడా మనం గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇవి చాలా బాగుంటాయి అని చెప్పి. నేను యాక్చువల్లీ ఏంటంటే సీక్రెట్ శాంతా అని చెప్పేసి అందరు స్కూల్స్లో, ఆఫీసెస్లో అన్నిట్లో ఆఫీస్లో చేస్తూ ఉంటారు కదా. రిటర్న్ గిఫ్ట్ ఒక ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో యాక్చువల్లీ నేను ఈ వీడియో తీశాను అనమాట. కాకపోతే అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టేసింది మోస్ట్లీ. అందుకని చెప్పేసి మీరు చూసినా మీకు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఎవరొకరికి యూజ్ అవుతుంది కదా. జ్యువెలరీ కూడా ఉందండి, నేను చూసాను అనమాట దాంట్లో. అందుకని కొన్ని ఇలా కూడా ఉన్నాయని చెప్పేసి చూపించడానికి మీకు వీడియో తీసాను అనమాట. సెట్ సింపుల్గా సెట్ లాగా ఇప్పుడు క్లిప్స్ కానీ ఇలాంటివి బాగున్నాయి చాలా. అవి క్వాలిటీ కూడా బాగుందనమాట. ఇవే మనము కూకట్పల్లిలో అక్కడ ఇలాంటి మోడల్ దొరకదనమాట. మోస్ట్లీ క్లిప్స్ ఇవన్నీ స్టోన్స్ చాలా బాగుంది కూడా. అసలు కుందన్ కూడా చాలా స్ట్రాంగ్గా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది అనమాట. కీ చైన్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే మనం ఇవ్వాలి, ఎవరికైనా ఇద్దామనుకుంటే మాత్రం బెస్ట్ చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇట్లా చిన్నపిల్లలు కానీ ఇవ్వడానికి కానీ, మనం లేకపోతే పెద్దవాళ్ళకి అనుకోండి రిటర్న్ గిఫ్ట్లు అలా మోడల్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను ఒకసారి మీకు ఐడియా ఉంటుంది అని చెప్పేసి అవి తీసాను. కొన్ని అయితే ఇవన్నీ బాడీ లోషన్స్ అనమాట. వీళ్ళ దగ్గర ఇవి బ్రాండ్స్ అన్నీ కొన్ని బ్రాండ్లే ఉంటాయి కానీ చాలా బాగుంటాయి ఈ బ్రాండ్లు అయితే. ఇవన్నీ బెర్లా వైటా పర్ఫ్యూమ్స్ అనమాట. ఇవన్నీ పర్ఫ్యూమ్ సెట్ లాగా ఉంటుంది కదా, రిటర్న్ గిఫ్ట్కి బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కూడా మంచిగా ఎవరింటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా సీక్రెట్స్ అంతా ఎవరైనా ఆఫీస్లో కానీ చాలా యూజ్ అవుతుంది అనిపించింది అనమాట. డీమార్ట్లో కూడా కొత్తవి డైరీస్ వచ్చేసాయండి. 2025 డైరీలు కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. 99 నుంచి స్టార్ట్ అయ్యి మనకు 700-800 వరకు ఉన్నాయన్నమాట డైరీలు. ఒక్కొక్క ప్రైజ్ ఉందన్నమాట. ప్రైజ్లో చాలా డిఫరెంట్ ఉంది, దాని క్వాలిటీ డిఫరెంట్గా ఉంది. ఇది ఇంక్ పెన్ అనమాట. ఇంక్ పెన్ మీరు ఎవరికైనా ఇవ్వాలంటే 40 రూపీస్లోనే ఉందన్నమాట. ఇంక్ పెన్ను డిఫరెంట్గా ఉందని చెప్పేసి మా పాప తీసుకొచ్చి చూపిస్తుంది అది. ఇవి చూడండి చిన్న డైరీ అనమాట. ఇవి డైరీస్ కూడా చాలా మోడల్స్ ఉంటాయి, ప్లస్ వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి కూడా అండి, గట్టిగా ఉంటాయి, అంటే నీట్గా ఉంటుంది అని నాకు అనిపించింది డైరీ కూడా క్వాలిటీ వైజ్గా.